బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అంట. భారత్కు ముప్పే. నీటిని మళ్లిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో నీటి ఎద్దడి. యుద్ధం పరిస్థితులు వస్తే డ్యామ్ను చైనా వాటర్ బాంబుగా వాడే ప్రమాదం ఉంటుందంట. చాలా డేంజర్ అసలు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల గురించి అడుగుదాం. ఏం చెప్తుందో ఒకసారి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ఏమిటి? సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు వేతనాలు తక్కువగా ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రభుత్వం వారి పనిని గుర్తించకపోవడం, దీంతో పాటు వారికి తగిన సదుపాయాలు లేకపోవడం, వర్కింగ్ కండిషన్స్ సరిగా లేకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవాలి? సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ముందుగా వారికి తగిన వేతనాలు ఇవ్వాలి. తరువాత వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. వారి పనిని గుర్తించి వారికి తగిన సదుపాయాలు కల్పించాలి. వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచాలి. ఈ చర్యల ద్వారా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నారా? నేను సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె గురించి మాట్లాడగలను, కానీ వారి డిమాండ్లు సమంజసమైనవో కావో నేను అభిప్రాయపడలేను. వారి సమస్యలు పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎంత తెలివిగా ఆన్సర్ చెప్తా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.